అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. చారులో కళ్యామాకు బాలయ్య బాబు చాకు అనాలే. ఎందుకో? రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు. ఎందుకో చెప్పమంటే రైమింగ్ తో డైలాగులు చెప్తాను. గాలిలో గాలిపటం, అభిమానుల గుండెల్లో బాలయ్య చిత్రపటం. ఏమైంది? బాలికాకని కాక పడుతున్నది. వాడెవ్వడు వీడెవ్వడు బాలయ్య బాబుకు అడ్డెవ్వడు. నువ్వెంత కాక పట్టినా కాక నిన్ను అఖండ తాండవంలో పెట్టుకోడు గాని పప్పులో పోపు బాలయ్య బాబు తోపు. ఇక నువ్వు వాపు ముచ్చటేందో చెప్పు. అట్లనా? అయితే చలో హిందూపురం. ఎండితెర సింహాన్ని ఎమ్మెల్యేగా కాదు మంత్రిగా చూడాలని అభిమానులు దండిగా ఆరాటపడుతున్నారట. నటసింహం హిందూపురంలో పాదాలు మోపిందని తెలియంగానే కార్యకర్తలు జై బాలయ్య అనుకుంటా ఇట్లా చేతుల కార్డులు పట్టుకొని లొల్లి లొల్లి చేసారు. మామూలుగా అయితే ఈ సింహం ముందు ఫ్లూట్ ఊదాలంటే వెనక ముందు అయ్యేటోళ్ళు గాని డిమాండ్ గట్టిగా ఉండేసరికి బయటికి వచ్చిండు. మొదలు కారు లోపటున్న కాక హిందూపురంలో పనుల కోసం అనుకున్నాడట. ఈ కేకలు వాళ్ళ డైలాగులు ప్లకార్డు మీద రాతలు చూసి నవ్వుకొని వెళ్ళిపోయిండు. ఇక ఈ స్కూల్ పిల్లగాల కాడికి పోయి ఇన్నొద్దులు నా సినిమాలల్లా తొడలు కొట్టుడు కంటి చూపుతో చంపుడు ఉండేది, కానీ ఇప్పుడు అఖండ భగవంత్ కేసరి వీరసింహారెడ్డితోని సభ్య సమాజానికి సందేశాలు ఇస్తున్నా అనుకొచ్చిండు. సింహం ఎమ్మెల్యేగా ఉంటేనే రచ్చ ఎక్కున్నది, ఇక మంత్రి అయితే దబిడి దిబిడే అవుతుంది కావచ్చు. వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చినప్పుడు మీరంతా నిజమైన మన దేశానికి పౌరులు అని మీ అందరూ తెలియజేసుకుంటాను. అందరూ ఎదగాలని వాళ్ళ రుణం మీరు తీర్చుకోవాలి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. తీరినట్టే ఉన్నది కష్టం. పొద్దున లేస్తే పొలం బాట పట్టి ఎండకెండి వానకు నాంతే ఏం మిగులుతుంది? వరదల పంటలు, కండ్లల్ల నీళ్లు, పడిరాని ధరలు. అన్నం పెట్టే రైతన్నకు కష్టం తప్పదు గాని కొంతమంది కొత్త వ్యవసాయం మొదలు పెడుతున్నారా. చేసి లక్షాధికారులైనరా, కోటీశ్వర్లైనరా. ఏడగానిస్తారు. పంట చేతికొచ్చే ముంగళ పాడి వేసిర్రు. అయ్యో, అది పోడు భూమి గిట్లనా? పంటను ఎందుకు నాశనం చేసిర్రు? అది పోడు భూమి కాదు, వాళ్ళు పండించిన పంటే పాడు పంట. ఇప్పటికే ఆడియన్స్ గుర్రున చూస్తున్నారు. ఇంకా ముచ్చటేందో సాగదీయకు, అర్థమయ్యేటట్టు చెప్పు. అబ్బా అబ్బా, ఏమన్నా పచ్చదనమా? పంట పొలాల మీద ఏదన్నా సినిమా గిట్లా తీస్తున్నారా? డ్రోన్లు పెట్టి షూట్ చేస్తున్నారు అని అనుకునేరు. ఇది సినిమాలు తీసిన వీడియోలు కాదు, మన పోలీసుల డ్రోన్లు. తులసి వనంలా గంజాయి మొక్క అంటారు కదా, అగో గట్ల అసలు పంటలా కొసరు పంటగా గంజాయి సాగు చేస్తున్నారట ఆదిలాబాద్ జిల్లాల. ఇక ఆ చెట్లనే గుర్తుపట్టి కోసి కుప్ప పెట్టిండ్రు. గాలికొచ్చి పడ్డ ఇత్తనం అని అనుకునేరు. అంతర్గత పంటగా అనుకునే పెంచిండ్రట కొంతమంది రైతులు. ఇక మీద పత్తి మిర్చి పంటేసి లోపట పూల చెట్లు, కూరగాయల చెట్లు నాటినట్టుగా గుట్టుగా వీళ్ళు గంజాయి మొలకలికిర్ర అన్నట్టు. ఇంగువ గట్టిన గిన్నె ఆసన రాకుంటూకుంటదా? గంజాయి వాసన పోలీసులకు కొట్టకుంటుంటదా? చెట్టు శెల్క దోలాడు కాదు, ఏకంగా డ్రోన్ ఎగరేసి పంట గుర్తుపట్టి గుట్టు రట్టియేసిండ్రు. పంట వండించిన వాళ్ళ మీద కేసులు కట్టిండ్రు. ఆసిఫాబాద్ ఆయంకల్లా 530 గంజాయిల చెట్లు దొరకబట్టిండ్రు. ఆ పంట విలువ 8 లక్షల దాకుంటదని అంచనా వేసిండ్రు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల ముసుగులా గిట్ల యువతను నాశనం పట్టించే పంటలు వండించుడు ఎంత తప్పు చెప్పుండ్రి. ఓట్లు వస్తున్నాయి కదరా, ఏమంటున్నారట జనాలు? ఏమంటున్నారు? అరే అనికాడ పైసలు గట్టిగున్నాయి, ఈ తాప నలుసుడే అని అంటున్నారట. అవునా? పల్లెలలో పాడుపడ్డ పనులను ముంగటేసుకుందామని ఏవలికి లేదా అంటే మందితోటి మనం ముదాలు మన ఓటుకి వచ్చింది, ఎక్కడ తగ్గేదలేదని అంటున్నారు. అంటే బీరు, బిర్యానీ, కోటర్ సీసాలు కాసులు వంచాల్సిందే అంటావు. అవి లేకపోతే ఓట్లు ఎట్లా నడుస్తాయి చెప్పు? అనాదిగా వాటి ఆచరణ కొనసాగుతున్నదే కదా. ఇవి వంచం మాకొద్దు అని అనేటోళ్ళే లేరా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవరన్నా మందు వంచం మనీ ఇయ్యమంటే నువ్వెందుకు పోటీ చేస్తున్నావని అంటారు, నీకే వేస్తామని అంటారా? పబ్లిక్ కూడా నిజాయితీగా ఓటేస్తామని అంటలేరా? అయ్యో, ఏడుకెళ్ళొచ్చినవరా నువ్వు? పబ్లిక్ లోపల అంత మార్పు ఎట్లొస్తుంది అని అనుకుంటున్నావు నువ్వు? చూడు గీ ఊళ్ళో ఎంత మార్పు వచ్చిందో. సారా వంచే సర్పంచ్ అభ్యర్థులు కాదు మాకు కావాల్సింది, ఊరిని అభివృద్ధి పథంలో నడిపేటోళ్ళు కావాలని అంటున్నది ఇప్పటి యువత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులంతా ఒక్కకాడ కూర్చొని కోటర్లు వంచి పైసలు ఇయ్యాలి గెలిచేటోళ్లు మన ఊరిని ముంచుతారు, బీరు బిర్యానీలు తీసుకున్నాడు బంద్ పెట్టి బుద్ధిమంతుడైన వ్యక్తి నిలబెట్టుకుందాం, గెలిపించుకుందామని తీర్మానం చేసిర్రు. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో మేము రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకొని
ఇలా రాబోయే ఎన్నికల్లో ఇలాంటి మద్యం గాని డబ్బులకు గాని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మా యొక్క గాంధార్ యువతను అలాగే పెద్దలను అందరినీ డబ్బులు తీసుకోకుండా మద్యానికి అమ్ముడుపోకుండా ఎలక్షన్లు జరపాలని నిర్ణయిస్తూ ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఎలక్షన్ అంటే ఏలువెడ తందదాకా దాగుడు ఊగుడు పచ్చనోటు కమ్ముడు ఓవుడే అన్నట్టు ఉండేది దీన్నొద్దులు. కానీ ఇప్పటి సంధి అసొంటి అలవాట్లు లేకుండా పని చేయకపోతే గెలిచిన లీడర్లను గల్లవట్టి అడిగేటట్టు చేయాలని అనుకుంటున్నారట. మంచిదే కదా, ఈ మార్పు మన తెలుగు రాష్ట్రాలలో మొత్తం వస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. ఏజ్ మీద పడుతుంటే బాలకాలు లేస్తున్నట్టున్నది నీకు నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంది కథ? చిన్నప్పుడు ముచ్చడి యాదికొచ్చిందిరా. నేను గంత ఫూలిష్ గా ఎట్లా ఆలోచన చేసిందని తలుసుకుంటే మస్తు నవ్వొస్తుంది. నువ్వు ఇప్పుడు కూడా ఫూల్వే కదరా. ఏంది? అదే ఇప్పుడు నువ్వు పవర్ఫుల్ అని అంటున్నా గానీ ఇంతకు ఆ తెలివి తక్కువ ముచ్చటేందో చెప్పరాదు, నేను ఆడియన్స్ కూడా నవ్వుకుంటాం. మా అమ్మను పైసలు ఇవ్వమంటే 1 రూపాయి కూడా లేదు బిడ్డ అనంటే నాకు అదంతా తెలియదు. ఇప్పుడు పైసలు తయారు చేయి నువ్వు అని ఏడ్చేదట్రా. మా అమ్మ కూడా గట్లనే అనేదిరా. పైసలు అని అడిగితే ఏం నుంచి తేవాలే, ఇంట్లో ముద్ర కొట్టమంటావని తిట్టేది నన్ను. అప్పుడు మీ అమ్మ అన్నది ఇప్పుడు నిజం చేస్తున్నారా కొందరు. అగో ఇంట్లో వాళ్ళు ముద్ర కొడుతున్నారట. పైసలు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వచ్చుకొట్టేదేంది, మాకు మిషన్లు లేవా, మేం పైసలు తయారు చేయలేమా అని గిట్లా నిజామాబాద్ లా నకిలీ నోట్ల తయారీ దందా పెద్ద ఎత్తునే తెరిచిండ్రు. చిన్నపాటి కంపెనీ నడిపిస్తున్నారు కదా. మిషన్లు, రంగులు, అచ్చు పేపర్లు, అబ్బో ఎప్పటికెళ్ళి కొడుతున్నారో, ఎన్ని లక్షలు దించిండ్రో, ఎంత మందిని ముంచిండ్రో. ఇట్లా పైసలు అచ్చుకొట్టి జనంలోకి ఇడుస్తున్నారట. ఇక ఇంతల్నే పోలీసు వాళ్ళ రైడింగ్ లా దొరికిర్రు. ఎవరైనా పైసల కోసం అసలుకు నకిలీ బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఏకంగా పైసలకే నకిలీ మొదలు పెట్టిండ్రు. ఎన్నంటే అన్ని అచ్చుగుద్ది నకిలీ జనాన్ని కంటగట్టి అసలు మాలు పోగేద్దామని ప్లాన్ కావచ్చు. కామారెడ్డిలా ఈ ముఠాతో పాటు అచ్చుగుద్దిన నోట్ల కట్టలు కూడా పట్టుకొని పోయిండ్రు. ఇప్పటికే జనంలా నకిలీ నోట్లు తిరుగుతూనే ఉన్నాయి. జనం కూడా జర వెనక ముందు చూసి చెక్ చేసుకొండ్రులో. స్నేహాని కన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. అవురా, అన్నదమ్ములైనా ఆపదలు ఆదుకుంటారో లేదో తెలియదు. అయినోళ్ళు అవసరమైనప్పుడు ఆదరిస్తారో లేదో కూడా అనుమానమే. మంచి దోస్తుని సంపాదించుకుంటే మాత్రం కడదాకనే కాదు, కట్టగాలినాక కూడా ఆదుకుంటాడు. ఈ రోజుల్లో అన్ని బంధాలు ఆర్థిక బంధాలే అయిపోయినాయి. ప్రేమ, ఆప్యాయత అనే మాటకు అర్థాలే వేరైనాయి. అవును సిరమ్మ, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కూడా కాదు కదా, నా గురించి ఇంతగానో చెప్తున్నావేంది? అమ్మో, నేను ఎప్పుడు పోతానా కురిసి కొట్టేద్దామని చూస్తున్నది గీమనటన్న బెస్ట్ ఫ్రెండ్ అట. అయ్యో, మీది గట్ల అంటగానే నువ్వంట నాకు ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత అభిమానం. ఆపమ్మ నీ కవిత్వం. ఇంతకు ఆ పాట ఎందుకు వాడినవో? మన గురించి అయితే కాదు గాని ఆ గాళ్ళ గురించి. తండ్రి చచ్చిపోయిందంటే తన అనుకున్న వాళ్లే పిల్లల భారం మీద పడుతుందని తప్పుకునే రోజులు. తోడబుట్టినోళ్ళు కూడా మాట సాయానికి కూడా వెనుక ముందయ్యే పరిస్థితులు. అట్లాంటిది చిన్ననాడు కలిసి చదువుకున్న ఒకే ఒక్క పావురంతో చచ్చిపోయిన స్నేహితుని బిడ్డ పెళ్లి బాధ్యత మొత్తం తీసుకున్నారు. నంద్యాల జిల్లా నల్లవాగుల పల్లట వీళ్ళది. చిన్ననాడు 10వ తరగతి కలిసి చదువుకున్నారట. గెట్ టుగెదర్ పుణ్యమా అని అప్పుడప్పుడు కలుసుకొని కష్టసుఖాలు పంచుకునేటోళ్ళట. 2007లా తోటి స్నేహితుడు ప్రభాకర్ చచ్చిపోయిండు. ఇంటి పెద్ద చచ్చిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏందో ఎట్లుంటుందో తెలియదేముందిగా. అయినా సరే ఎప్పటికప్పుడు దోస్తు కోసం వాళ్లకు చేతనైన సాయం చేసిర్రు. 2 ఆడపిల్లల చదువులు కూడా పూర్తి చేసుకున్నారు. పెద్ద బిడ్డ పెళ్లిలా తండ్రి స్థానంలో ముంగలుండి పల్లకి మోసిర్రు. కళ్యాణం తమ భుజాల మీద వేసుకొని జరిపించిర్రు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మా దోస్తు కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉంటామని చెప్పుకొచ్చిర్రు. ఏం సంపాదించాలి నువ్వులైగా, గిట్లాంటి 4 దోస్తుల్ని సంపాదించుకుంటే అంతటి అదృష్టవంతులు, ఆస్తిపరులు ఎవరుంటారు ఎప్పుర్రి? బాల్యమిత్రుల్ని మించిన బలగం ఏమున్నది, బలం ఏమున్నదని నిరూపించారు వీళ్ళు. ఈ వీకెండ్ ఏం పనులు పెట్టకమ్మా, నాకు ఇప్పుడే చెప్తున్నా. అబ్బో, మేడం గారు అపాయింట్మెంట్ ఎక్కడిచ్చిందో? ఆల్రెడీ టూర్ ప్లాన్ చేసిన. ఒకదానివే పోతావారా? నేనొద్దా? పెళ్లికి పోయేటప్పుడు పిల్లిని సంకల పెట్టుకొని పోతారా ఏంది? నువ్వెందుకు ఇంకా? అంటే పిల్లి మనోభావాలు దెబ్బతీస్తున్నావా? జంతు ప్రేమికులకు చెప్తా ఉండు. ఓయమ్మా, నేనేదో పాత సామెత చెప్తున్నా, నువ్వు నన్ను కాంట్రవర్సీలో పడేయకు. అసలే టూర్ ప్లాన్ ఉన్నది. టూరు అని గలవరిస్తున్నావు. ఎక్కడ ప్లాన్ చేసినావు? బీచ్ కు ప్లాన్ చేసినారా? అలడిట్లు పడుతుంటే వీడియోలు తీసి పోస్ట్ చేస్తా. ఓ పొల్ల, పోతే పోతీవి గాని పైలం, లేదంటే అటే పోతావా? ఇంత గడజూడు ఎంత పని అవుతుండేను.
చూస్తందుకు అందంగానే అనిపిస్తది గాని కన్నెర్ర వేసిందంటే కథమే. అగ చూడుర్రి, హమ్మయ్య బతికి బయటపడ్డరా అని ఎట్లా కూసున్నారో. మచిలీపట్నం మంగిడిపట్నం బీచ్ లా ఆదివారం ఎంజాయ్ చేద్దామని దోస్తుగాళ్లతోటి వైర్రు, అలలతోటి ఆటలాడిర్రు. ఆడినంతసేపు ఆడిర్రు, ఆయన తాండ్లకే వైర్రు. అల్పం చేయకుర్రి, లోపడదాకా ఓకుర్రి. కెరటాలు ఎట్లనో లేస్తున్నాయని పోలీసు దిక్కు చెప్తూనే ఉన్నారు. ఇంకో దిక్కు నలుగురిని లోపలికి గుంజనాయట. అంతే, నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు దునికి వెనక గుంజుకొచ్చిర్రు. సచ్చి బతికినంత పనైంది పోరగాన్లకు. సుడుర్రి ఎట్లా దిగాలు జడి కూసున్నారో. జర దోస్తులు కూడా ఇట్లాంటి చోట్లకు పోయినప్పుడు చెప్తే వినాలే. ప్రమాదం అన్నప్పుడు జర దూరం ఉంటే అయిపోయే కదా. ఎందుకు ఎప్పురి పరాష్కం? ఊర్లని పోయినప్పుడు జర పైలని చూసుకోర్రి. అన్నిసార్లు గిట్లాంటి పోలీసులు ఉంటారని కాపాడతారని గ్యారంటీ ఉండదు కదా. వానదేవుడు వచ్చిన తోవ మర్చిపోయినట్టున్నాడు బుజ్జి. అప్పట్లా కప్పలకు పెళ్లిళ్ళు చేసి పాటలు వాడి బతుకమ్మలాడి విలిసే వరకు మాత్రం వచ్చిండు. ఇక ఎట్లా గుర్తుకుంటది? అర్జెంట్ గా గూగుల్ మ్యాప్ అన్న పెట్టి తోలాలరా. ఇక పోతే అటే వస్తే ఇటే అన్నట్టే చేస్తున్నాడు. అరేరే, దసరెళ్ళి దీపావళి వానలంటే ఎట్లా పడతాయి? పడనట్టు తడిపి తడపనట్టు తుంపర్లు పడాలి గాని ఏంది ఊర్లు కొట్టుకపోయే వానలు. వానకాలం పోయి చలికాలం వచ్చినా కూడా ఇంకా సంచి చదువుకోకుండా తమాషాలు చేస్తున్నాడు. ఓ వానదేవుడా, ఏమన్నా న్యాయం ఉన్నదా? ఆరుగాలం కష్టపడి వండించిన పంట కండ్ల ముంగట్లనే నీళ్ళపాలు వేస్తీవి. ఇప్పటికే చేసిన నష్టం సాలదన్నట్టు ఇంకా మూలిగే నక్క మీద గుమ్మడి పండు పడ్డట్టే వేస్తున్నాడు. నిన్న దంచిన వానల దెబ్బకు ఇళ్లకే నీళ్ళొచ్చినాయి. నల్గొండల ముద్దుగా ఎండిన పంట మొత్తం కొట్టుకుపోయింది. ఓ దిక్కు మద్దతు ధర లేక యూరియా టైం కందక రైతులు కన్నమ్మ కష్టాలు పడి పంటను దక్కించుకుంటే తీరా నోటికాడికి వచ్చినాక ఎత్తగొట్టినట్టే వేసిండు. అటు ఆంధ్రాల ఇటు తెలంగాణలా ఆడ ఈడ అని ఏం లేదు. క్లౌడ్ బరస్ట్ అయినట్టే నింగికి చిల్లు పడ్డట్టే ఒకటే వడుడు. ఇంకా కూడా ఉన్నాయటనుల్లా. పోయింది వంగ మిగిలిన పంట ఏమన్నుంటే జాగ్రత్త చేసుకోర్రి. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యం. గిట్లాంటి పాటలు పాడి జనాలను మార్చుదామని ప్రయత్నం చేసుడు వేస్ట్గా. ఎందుకురా గంత మాట అన్నావు? రోజుకో తల్లి రోడ్డున పడుతుండే. ఈ పాట ఎంతమంది పాటిస్తారు చెప్పు? ఇక వాడు ఎందుకు దండగా. మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాతనే కడుపున ఉట్టినోళ్ళైనా కట్టుకున్నోళ్ళైనా. కనిప్పుడు అంత రివర్స్ అయింది. పెండ్లీలై పిల్లలు ఉట్టిర్రంటే కనిపెంచిన తల్లిదండ్రులే పరాయోళ్ళైతున్నారు. ఈ ముసలమ్మను చూడుండ్రి, ఇద్దరు కొడుకులుండి కూడా బుక్కెడు బువ్వ కోసం కలెక్టర్ ఎట్లా అధికారులను బతిమలాడుకుంటున్నది. పోని కొడుకులేమన్నా బీద సాధోల్లా అంటే కొడుకు కోడలు ఇద్దరు బడిపంతుల్లట. బుద్ధి మాటలు చెప్పి రేపటి తరానికి నీతులు చెప్పవలసినోళ్లే ఇట్లా బుద్ధి తక్కువై ప్రవర్తిస్తున్నారు. ఉన్న ఆస్తులు కొడుకులు బిడ్డలు వంచుకున్నారు. అమ్మను నువ్వే చూడు అంటే నువ్వే చూడు అని కొట్టుకుంటున్నారు. ఆస్తులు రాసిచ్చేదాకా తలా 10,000 ఇస్తామని మాటిచ్చిండ్రు. ఇప్పుడు కనీసం నొప్పులు రోగాలకు మందు గోళీలకు ఖర్చులకు గుడియకుంటే ఏడిపిస్తున్నారు. అందుకే బాధ మనసులో దాసుకున్న రోజులు దాసుకొని ఇక లాభం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. వీళ్ళది జోగులాంబ గద్వాల జిల్లానట. మరి అమ్మ కష్టం లేకుంటేనే పెరిగి పెద్ద అయినరు, ఉద్యోగాలు సంపాదించిండ్రా? పోని ఉద్యోగం మీ కష్టార్జితమైతే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులన్నా ముసలోళ్ళకు ఉంచాలి కదా. ఆస్తులు కావాలే అమ్మొద్దు అని అంటే గిదెక్కడి న్యాయం? ఇక మరి రేవంత్ రెడ్డి సారు సర్కార్ కొలువులు ఏసేటోళ్ళు గిట్లా వేస్తే గట్టిగానే బుద్ధి చెప్తా అని అన్నాడు. చూడాలే కలెక్టర్ ఏం న్యాయం చేస్తాడో ఆ తల్లికి. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.